ఓకే. సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ అండ్ సారంగపాణి జాతకం అనే ఒక కామెడీ మనందరికీ మళ్ళీ ఒక హెల్తీ కామెడీ తెలుగు వాళ్ళందరితో మనందరికీ ఇష్టమైన డైరెక్టర్ ఇందగంటి మోహన్ కృష్ణ గారు. సో ఆయన సినిమాలు అంటే చాలా చాలా ఇష్టపడతాం మనం. అలాంటి ఆయన మళ్ళీ గ్యాప్ తీసుకుని మంచి సినిమాతో మనం ముందుకు వస్తున్నారు. సో ఆయన మాటల్లో ఈ సినిమా ఎలా ఉండబోతే అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో అండి, థ్యాంక్ యూ సార్, ఫస్ట్ థింగ్ వీ లవ్ యూ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మీరంటే మాకు చాలా 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 ఇష్టం. అండ్ నేను చాలా కృతజ్ఞుడిని. ఇలా మీడియా మిత్రులు ప్లస్ ఆడియన్స్ మిత్రులు, ముఖ్యంగా ప్రేక్షకుల బలం మీద నేను 20 ఏళ్ళుగా ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులే. నా సినిమాలు ముఖ్యంగా నేను తీసిన కామెడీలు అష్టాచమ్మగా నమితుంగ్ని ఎంతో ఆదరించారు. ఇప్పటికీ వాటి గురించి నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా ఆ కోవలోకి చెందిన ఒక వినూత్నమైన కామెడీ. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్ష, అందరూ ఎవ్రీ యాక్టర్ పేర్లు అన్నీ చెప్పలేను ప్రతిసారి బ్రిలియంట్గా యాక్ట్ చేసిన సినిమా. అండ్ సీనియర్లు భరణి గారు, శ్రీనివాస్ అవసరాల అండ్ నరేష్ గారు. సో ఇది ఒక నిజంగా సకుటుంబ సపరివార సమేతంగా ఒక క్రైమ్ ఎలిమెంట్ని సరదాగా ఎలా చెప్పచ్చు అంటే హింస లేకుండా, జుగుప్స్ లేకుండా, భయపడకుండా ఒక క్రైమ్ అనే దాన్ని ఎంత హాస్యరస ప్రధానంగా చెప్పొచ్చు అనే ప్రయత్నం ఇది. సో అందరూ ఆదరిస్తారని కోరుతున్నాను నేను. ఖచ్చితంగా ఆదరిస్తారు సార్. మీరు ఎంత మంచి సినిమా తీసాక ఆదరించకుండా ఉండవు. అండ్ సార్, జాతకాలు అనేది బిలీవ్ చేస్తారా? అంటే దాని మీద బేస్ చేసుకుని క్రైమ్ జోనర్ లో తీస్తున్నాం అన్నారు. సో అంటే నమ్మాలా, అసలు జాతకాలు నమ్మాలా వద్దా అనే దాని మీద ఆధారపడిన కథ అండి ఇది. మన రాత మన చేతుల్లో ఉంటుందా, మన చేతుల్లో ఉంటుందా, ఇది డిబేట్. ఆ సినిమా మొదటి 5 నిమిషాల్లోనే ప్రారంభమయ్యే డిబేట్ ఇది. సో అది నేను జనరల్గా మెసేజెస్ ఆడియన్స్ మీద రుద్దాలు నేను కోరుకోను. వాళ్ళకి వదిలేయాలి, కొన్ని వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. కానీ ఒక నమ్మకం వేలం వెర్రి అయినప్పుడు, ఉన్మాదం అయినప్పుడు, మూఢనమ్మకం అయినప్పుడు ఎలాంటి నష్టాలు వస్తాయి అని ఒక కాషనరీ టేల్ అంటాం. జాగ్రత్తని చెప్పే సరదా కథ ఇది. అంతకు మించి నా బాధ్యత ఏంటంటే ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చి వదిలేసి నిర్ణయం ప్రేక్షకులకి వదిలేస్తాం. వాళ్ళ వ్యక్తిగత నమ్మకాలని, వాళ్ళకున్న వాటిని వేళాకోళం చేయడం, హేళన చేయడం నా ఉద్దేశం కాదు. కానీ నమ్మకం మూఢనమ్మకం అయినప్పుడు జరిగే ప్రమాదం చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. మీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో మీరు ఇంట్రడ్యూస్ చేసిన శ్రీనివాస్ అవసరాల గారు ఆయన వస్తూనే ఉన్నారు మీ సినిమాల్లో. ఆయన క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. చాలా నాకు వ్యక్తిగతంగా మై ఫేవరెట్ క్యారెక్టర్ సినిమాలో ప్లస్ శ్రీని చేయడం. అది చాలా వినూత్నమైన క్యారెక్టర్. తను తప్ప ఎవరు చేయలేరు అనేంత అద్భుతంగా చేశాడు తను. జనరల్గా మనకు జ్యోతిష్యులు అంటే మనకు ట్రెడిషనల్గా ఒక లుక్లో వెళ్తాం కదా మనం. అంటే వాళ్ళు ఇలా మెడలో కండువాలు వేసుకుంటారు, వెనకాల జాతకాలు, ఇలా కాకుండా వేరే రకమైన జ్యోతిష్యుడు పాత్ర దీనిలో. అది చాలా అద్భుతంగా చేశాడు. తనకున్న టాలెంట్, తన ఇంప్రవైజేషన్ తను యాడ్ చేస్తూ చాలా అద్భుతంగా చేశాడని నాకు అనిపించింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శ్రీనివాస్ అవసరాల. తను షూట్లో ఉండి రావడం కుదరలేదు ఈరోజు, బట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ శ్రీనివాస్. అండ్ ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టిన ఇట్ బికేమ్ ఏ హ్యూజ్ ఫిలిం రైట్ నౌ. సో 25వ తారీఖున సినిమా వస్తుంది అంటే అలా చాలా మంది ఆ ఫన్ రైడ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్ స్టేజ్ ఆ ముగ్గురిని చూస్తుంటేనే మేము నవ్వుతూనే ఉన్నాం. సో హర్ష గారు అండ్ కొత్తగా మీరు వెన్నెల కిషోర్ గారిని ఈ సినిమాలో జాయిన్ చేసుకుంటూ, సో సెట్స్ లో ఎలా ఉండింది సార్ వాళ్ళతో? ఫెంటాస్టిక్ అండి, ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది యూ హ్యావ్ టు అక్కడ ఉంటే గానీ మీకు తెలియదు. ఎస్పెషలీ సినిమా సెకండ్ హాఫ్ ఒక 1 hour నిడివి అంతే. 1 hour 1 minute అంత ఉంటుంది. 1 hour ఊపిరి సలపనట్టు జరుగుతుంది. చాలా ఫాస్ట్ గా ఒక మీకు అష్టాచమ్మ క్లైమాక్స్ లాగా, అమితుమి క్లైమాక్స్ లాగా సెకండ్ హాఫ్ మొత్తం పరిగెడుతుంది. అంత ఆ సెకండ్ హాఫ్ ఆయువు పట్లు వీళ్ళ ముగ్గురు మూల స్తంభాలు అనొచ్చు. వీళ్ళ ముగ్గురిని వీళ్ళు ఎలా నడుపుతారు కథ అనేది ఫన్ సినిమాలో. అందుకని నాకు ముఖ్యంగా వాళ్ళ ముగ్గురి డిఫరెంట్ కమెడియన్స్. వాళ్ళు ఒకళ్ళు చేసినట్టు ఇంకోళ్ళు చేయలేరు. ఒక దర్శిన్ కమెడియన్ మనం అనకూడదు. దర్శి ఈజ్ అ క్యారెక్టర్, ఈజ్ అన్ యాక్టర్, బ్రిలియంట్ యాక్టర్, అన్ని చేయగలడు తను. బట్ వేరస్ కిషోర్ అండ్ హర్ష కెన్ డూ కామెడీ ఇన్ దేర్ ఓన్ వేస్. అది ఎంత వినూత్నంగా చేశారనే దానికి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ నాని గారు, మీరు ఇంట్రడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద హీరో అండ్ నౌ హీ ఈస్ ఎ పాన్ ఇండియా స్టార్ అండ్ చాలా మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొడ్యూసర్ కూడా ఈస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండి ఆయన్ని అంటే యాజ్ కోర్ట్ దర్శి గారు కూడా ఆయన సక్సెస్ ఇచ్చారు. ఆయన్ని పిలిచే అవకాశాలు అంటే యాక్చువల్లీ నాకు పిలుద్దామని ఉందండి. కానీ నాని ఇప్పుడు తన సొంత ఫిల్మ్ ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ టైంలో తను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏమైనా అవకాశం ఉంటే పిలుస్తాను. బట్ ఆల్రెడీ మేము అనుకున్నాం, కొంత చర్చించాను, నేను నానితో మాట్లాడాను కూడా. బట్ తను చాలా ఇప్పుడు ఐ థింక్ వైడ్ పబ్లిసిటీ జరగబోతోంది ఈ టైం. ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద సక్సెస్. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఆ బిజీ స్కెడ్యూల్లో ఏమైనా కుదిరితే నేను మాట చెప్తే తప్పకుండా వస్తాడు. బట్ తనని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఐ విల్ సీ, వెయిట్ అండ్ సీ. వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ సార్? నెక్స్ట్ ఏంటి, ఏం ప్లాన్ చేస్తున్నారు? అండ్ సార్ మీరు గ్యాప్ తీసుకోకుండా కొంచెం ఫాస్ట్ గా చేయాలని ఈ జనరేషన్ డైరెక్టర్స్ తో తొందరగా చేయాలి నాకు ఉందండి. కానీ ఒకప్పుడు నేనే రచన చేయడం వలన టైం పడుతుంది. ఏదైనా ప్రేక్షకుల టైము, వాళ్ళ డబ్బు, వాళ్ళకు ఒక అద్భుతమైన అనుభూతిని మనం ఇవ్వగలగాలి థియేటర్లో. ఒకప్పుడు దానిలో సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాం, ఒకప్పుడు తత్రపడుతూ ఉంటాం. కానీ నా ఉద్దేశం అంటే మనం సినిమా కంటే పెద్ద అయిపోయాము అని కాకుండా
వినయంగా ఉంటూ ఎంత గొప్ప సినిమా, మంచి సినిమా మనం చేసి ప్రేక్షకులను అలరించగలం అనే దానిలో ఈసారి ఖచ్చితంగానే ఇంకొంచెం వేగవంతంగా సినిమా చేయడానికి ప్రయత్నిస్తాను. నా ప్రయత్నం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్. Thank you so much. హోపింగ్ దిస్ విల్ బి బిగ్గెస్ట్ హిట్ ఇన్ I hope యువర్ so, I hope so. కెరియర్. తర్వాత అష్టాచమ్మ తర్వాత. అండ్ ఒక్క లాస్ట్ క్వశ్చన్ సార్, అష్టాచమ్మలో మాకు ఒక డైలాగ్ అలా వెళ్తూ ఉంటుంది, మెత్తటి మెత్తటి వెచ్చటి పింక్ టర్కీ. ఇందులో కూడా అలాంటిది ఏదన్నా ఒక చాలా డైలాగ్? ఉంటాయి, అంటే అలాంటివి చాలా ఉంటాయి సినిమాలో, ఒకటి కాదు. సెకండ్ హాఫ్ లో కుప్పలు తెప్పలు. యాక్చువల్లీ మీమ్స్ కి నా దృష్టిలో బోల్డ్ అంత మెటీరియల్ దొరికే సినిమా ఇది. మీమ్స్ కానీ లేకపోతే ట్రోల్స్ కన్నా, బట్ మీమ్స్ కి అయితే చాలా దొరుకుతాయి. జోకులకి రిపీట్ చేయడానికి విజువల్ గా చాలా ఉంటాయి. సో ఇట్స్ లోడెడ్ విత్ ఫన్ లైన్స్ ఈ సినిమా. ముఖ్యంగా నేను ఒక 90% రాస్తే 10% వాళ్ళు యాడ్ చేశారు దానికి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ రైడ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో అలాంటి మెత్తటి వెచ్చటి పింక్ టర్కీ టవల్స్ ఎన్నో ఉండబోతున్నాయంటే ఈ సినిమాలో. సో చాలా చాలా డైలాగ్స్ ఉంటాయి. అండ్ మీమర్స్ గెట్ రెడీ. సో సారంగపాణి జాతకం 25th థియేటర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.